మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నా వందనాలు. అలాగే సంఘ కాపరి గారికి, సంఘ సెక్రటరీ గారికి, సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాటని ధ్యానంలోనికి తీసుకొని వద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం మరొకసారి చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాటని యేసుక్రీస్తును సిలువ వేసిన సందర్భంలో ఆయనతో పాటు ఇద్దరు దొంగలను, అంటే కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయడం మనము ఇక్కడ గమనిస్తున్నాం. అయితే చూడండి 39వ వచనం ఒకసారి చదువుదాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? సరే, ఈ మాటని ఇక్కడ నేరస్తులు అని రాయబడింది. అంటే నేరం చేసేవాళ్ళు, వాళ్ళకి నేర స్వభావము కలిగి ఉన్న వాళ్ళని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తుని నేరస్తులతో పాటు ఇక్కడ సిలువ వేయడం మనము గమనిస్తున్నాం. అయితే ఆయన యేసుక్రీస్తులో ఏ తప్పిదము లేదు, ఆయన ఏ నేరము చేయలేదు, కానీ ఆయన్ని సిలువ వేయడం ఇక్కడ మనము చూస్తున్నాము. అయితే ఈ బందిపోటు దొంగలు ఇక్కడ వాళ్ళు ఒక నేరస్తులు, నేర స్వభావం కలిగిన వారు కనుక వాళ్ళని సిలువ వేస్తున్నారు. కానీ యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, అయినప్పటికీ ఆయన్ని వారి మధ్యలో సిలువ వేయడం అంటే ఇక్కడ ఒక ప్రవచనం నెరవేర్పు కూడా మనము గమనించుకోవచ్చు. అక్రమార్కులలో ఒకడుగా ఎంచబడెను అనే ఒక ప్రవచనం ఇక్కడ నెరవేరబడడం మనము గమనించవచ్చు. అంటే వీళ్ళు చూడండి, ఇద్దరు దొంగలు, వాళ్ళు బందిపోటు దొంగలు, అలాగే నేర స్వభావం కలిగిన వాళ్ళు, అక్రమాలు చేసే వాళ్ళుగా మనం వాళ్ళని గమనించుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ఇరువైపులా వాళ్ళని ఇక్కడ సిలువ వేయడం గమనించుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ఈ మాట పలకడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ దొంగ యొక్క పశ్చాత్తాపం. ఇక్కడ యేసుక్రీస్తు పక్కన ఇద్దరు దొంగలను సిలువ వేశారు. ఒక దొంగ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి వాడు ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని ఆయనతో చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈయన దేవుణ్ణి ఒక అవహేళనగా, ఆయన్ని అవమానకరంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొదటి దొంగ అడిగినట్లు యేసుక్రీస్తు అతన్ని రక్షించవచ్చు, దేవునికి సమస్తం సాధ్యమే కాబట్టి ఆయన రక్షించగలడు. కానీ ఇక్కడ ఇతని ఉద్దేశము సరిగా లేదు కాబట్టి దేవుణ్ణి అవమానించే విధముగా అతను మాట్లాడుతున్నాడు. ఇతను ఏమనుకున్నాడు, రక్షణ అంటే ఈ లోకంలో జీవించడము, ఈ లోకంలో బ్రతకడం అనేనే ఈ మొదటి దొంగ ఉద్దేశము. అయితే రెండవ వాడు ఏమనుకుంటున్నాడు, వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని రెండవ వ్యక్తిని గద్దించడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే అసలు ఇక్కడ రెండవ దొంగ గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను యేసుక్రీస్తు గురించి అతనికి ఇంతకుముందు తెలియకపో ఉండొచ్చు. అంటే ఆయన ఒక దొంగగా జీవిస్తున్నాడు కాబట్టి ఈ జనవాసంలో ఆయన ఎక్కువగా ఉండుండడు. వాళ్ళు దొంగ ఎప్పుడు వస్తాడు, అందరూ నిద్రపోతున్న సమయంలో దొంగతనానికి వచ్చేవాడు కాబట్టి ఇతను జనులతో పెద్ద సంబంధాలు అతనికి ఉండవు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు గురించి అతను ఎలా తెలుసుకున్నాడు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, యేసు పలికిన మొట్టమొదటి మాటను అతను విన్నాడు.
ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు ఆ మాటను విన్నారు. అయితే మొదటివాడు దాన్ని ఈ లోక రక్షణ కొరకు మాత్రమే అడిగాడు. కానీ రెండవ వాడు ఏమంటున్నాడంటే అతను ఆత్మీయంగా అర్థాన్ని ఆలోచిస్తున్నాడు. మొదటివాడు ఈ లోకంలో ఒకవేళ దేవుడు అతన్ని రక్షించుంటే ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ దొంగతనాలు ఆ అరాచకాలు చేసేవాడు. కానీ రెండవ వాడు పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఇక్కడ వేడుకోవడం మనము గమనించుకోవచ్చు. యేసుక్రీస్తు పలికిన మొదటి మాటని అతను విని, అంటే వాళ్ళ పాపాలని దేవుడు క్షమించమని అడుగుతున్నాడు కాబట్టి అతను గమనించాడు. ఆయన్ని ఎంతగానో హింసిస్తున్న వాళ్ళని బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళని క్షమించమని తన తండ్రిని వేడుకుంటున్నాడు. కాబట్టి అతను యేసుక్రీస్తు పలుకుతున్న ఆ మాటని వింటూ ఉన్నాడు. దానిలోని అర్థాన్ని అతను గ్రహించాడు. నీవు నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాము, ఆయన వాక్యాన్ని మనం వింటున్నాము. దాంట్లో మనం ఎంత పరమార్థాన్ని గమనిస్తున్నాం అనేది మనం ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకునే వాళ్ళముగా ఉండాలి. అతను ఇప్పుడు ఆ రెండవ దొంగ దేవుడు పలికిన ఆ ఒక్క మాటను బట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఇక్కడ ఆ మాటని చాలా చక్కగా అంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అంటే ఆయనకి ఒక రాజ్యం ఉందని ఇక్కడ ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఈయన చనిపోయినా ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది, నేను కూడా అక్కడికి వెళ్ళాలని ఆయన ఆశపడడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అయితే ఈ దొంగలోని 3 లక్షణాలను మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా అతను దేవునికి భయపడుతున్నాడు. అది వరకు దేవుని గురించి అతనికి తెలియదు, అతనికి భయం లేదు. ఇట్లా దొంగతనాలు చేసి నేరాలు చేస్తే నాకు ఏదైనా శిక్ష వస్తుందనని అతను ఎప్పుడు ఆలోచించుకొని ఉండడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆయన ఆ మొట్టమొదటి మాటను పలికినప్పుడు అతనికి ఒక భయం అనేది కలిగింది. అందుకే చూడండి, మొదటి వ్యక్తిని ఆయన గద్దిస్తున్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అతన్ని గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఈయన భయపడ్డాడు కాబట్టి. అంటే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు చివరి మాటలు చాలా విలువైనవి కాబట్టి యేసుక్రీస్తు పలికిన మాటని ఇతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి దేవునికి ఇతను భయపడడం మనము గమనిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా అతనికి భయపడే లక్షణం ఉంది. కాబట్టి దేవుడు అతనితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. చూడండి 40వ వచనము. అదే, అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. అంటే ఈయన భయం కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని గద్దించడం మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్లాగే రెండవ లక్షణాన్ని మనం చూసుకున్నట్లయితే తాను చేసిన పాపాలని ఆయన ఒప్పుకుంటున్నాడు. 41వ వచనంలో చూసినట్లయితే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. అంటే ఇక్కడ చూడండి, ఆయనలో ఏ తప్పు లేదని ఇతను నమ్ముతున్నాడు. ఆయన అనిన మాటను బట్టి యేసుక్రీస్తు శిలువలో పలికిన మొదటి మాటను ఇతను వినడం వల్ల వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇతను విశ్వసిస్తున్నాడు. ఈయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. మనమైతే ఈ దొంగతనాలు ఈ నేరాలు చేశాం కాబట్టి మనకి ఈ శిక్ష కరెక్టే. కాబట్టి మనము ఈ శిక్షకు పాత్రులము కాబట్టి మనము ఇట్లా సిలువ వేయబడుతున్నాం. కానీ ఆయనలో ఆయన ఏ తప్పిదము చేయలేదు కాబట్టి ఆయనలో ఏ తప్పిదం లేదని ఇతను గమనిస్తున్నాడు. కాబట్టి రెండవదిగా పాపాన్ని ఒప్పుకున్నాడు. మూడవది 42వ వచనం చూసినట్లయితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అంటే ఇక్కడ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మూడవ లక్షణాన్ని మనం గమనించినట్లయితే ఈ దొంగ యేసుక్రీస్తుని వేడుకోవడం మనము గమనిస్తున్నాం. మొట్టమొదటిగా దేవునికి భయపడ్డాడు,
తన పాపాల్ని ఒప్పుకున్నాడు. మూడవది, నీ రాజ్యంలో నన్ను చేర్చుకయ్యానని వేడుకుంటున్నాడు. ఒక ఇంతకాలంగా మనము దేవునిలో జీవిస్తున్నప్పటికీ ఈ విధంగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసి ఉంటామా లేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇతను ఒక్క క్షణంలోనే మరణించబోయే ఒక క్షణం ముందు దేవునికి భయపడ్డాడు, తన పాపాలని ఒప్పుకున్నాడు, ఆయన రాజ్యంలో చేర్చుకోమని వేడుకున్నాడు. కాబట్టి దేవుడు అతనికి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడు ఆ క్షణంలోనే అతనిలోని లక్షణాలను చూసి అతనికి వెంటనే ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు చనిపోయిన వెంటనే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావనని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇవ్వడం మనము గమనించుకోవచ్చు. అయితే ఈ వాగ్దానంలో కూడా 3 విషయాలను మనము గమనించుకుందాం. మొట్టమొదటిగా నేడు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. నేడు అంటే ఇప్పుడే, ఈరోజే, వెంటనే అని అర్థం వస్తుంది. అయితే ఈ క్షణంలోనే నీవు నాతో కూడా పరదైసుకు వస్తావు అంటే దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన వాగ్దానాన్ని ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చేవాడు. అతనికి వెంటనే రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇవ్వడం మనము ఇక్కడ గమనిస్తున్నాం. మనం ఎవరి దగ్గరైనా ఏదైనా సహాయానికి పోయినప్పుడు ఒకవేళ వెళ్ళామనుకోండి, వాళ్ళు వీలైతే చేస్తాం, లేదంటే చూస్తాంలే అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఆ సహాయం అనేది తొందరగా దొరక్కపోవచ్చు. కానీ ఇక్కడ ఇతనికి రక్షణ భాగ్యమే వెంటనే దొరకడం మనము గమనించుకోవచ్చు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ చూడండి, ఈ సందర్భం మనకి చాలా బాగా తెలుసు. జక్కయ్య గురించి, ఆయన పొట్టివాడైనందువలన యేసు ఎవరో చూడాలని ఆయన ఆశపడ్డాడు. కానీ జనసమూహాన్ని బట్టి ఆయన చూడలేని సందర్భం కాబట్టి అతను ఒక మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఆ దారిన వెళ్తూ ఆయనకి తెలుసు కాబట్టి ఆ చెట్టు కింద ఆగి జక్కయ్యని పిలవడం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ఆ చెట్టుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే నేడు, ఇప్పుడే, ఈ క్షణంలోనే నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నీకు రక్షణ ఈరోజే ఉందని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపటి దినం మనకు ఉంటుందో లేదో, రేపటి క్షణాన్ని మనము చూస్తామో లేదో, కాబట్టి ఈ క్షణమే మనము దేవుణ్ణి మన రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనము కూడా దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులముగా ఉంటాము, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారముగా ఉంటాము. ఇక్కడ యేసుక్రీస్తు అతను నన్ను ఎప్పుడు నమ్మాడు, నాకు ఎప్పటి నుంచి నన్ను ఆరాధిస్తున్నాడు అనే విషయాన్ని ఆయన చూడలేదు. కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే సీనియారిటీని ఆయన చూడడం లేదు, సిన్సియారిటీని దేవుడు చూస్తున్నాడని మనము గమనించుకోవచ్చు. దేవుణ్ణి ఆ దొంగ వేడుకున్న విధానాన్ని బట్టి అతనికి ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. రెండవ మాట, నాతో కూడా. నేడు నీవు నాతో కూడా అనేది రెండవ మాటగా ఇక్కడ అంటే దేవునితో పాటు ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని
ఆయన అతనికి ఇస్తున్నాడు. కేవలం రక్షణ మాత్రమే కాదు, కానీ నా రాజ్యంలో నీవు నాతో కూడా ఉంటావని ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇవ్వడం మనం గమనించుకోవచ్చు. మామూలుగా మనుషులుగా మనం పాపులమైన మనమే ఎవరైనా ఒక పొరపాటు చేశారు, ఒక పాపం చేశారంటే వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడం, వాళ్ళని మన దగ్గర కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడం. మనలో పాపాన్ని పెట్టుకొని కూడా మనం ఒకరి పాపాన్ని వేలెత్తి చూపించే వారంగా ఉంటాం. కానీ దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైనప్పటికీ ఆయన పాపుల్ని ప్రేమించాడు. మనము ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన అతని పాపాన్ని క్షమించి దేవునితో పాటు ఉండే గొప్ప అవకాశాన్ని ఆయన ఇవ్వడం మనము ఇక్కడ గమనించుకుంటాం. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరదైసు అనే మాటని మనము చూస్తున్నాం. పరదైసు అంటే అది నీతిమంతులుగా ఉన్నవారు చనిపోయిన తరువాత విశ్రాంతి తీసుకునే స్థలము. పరదైసు అంటే దేవునిలో జీవించి మరణించిన వాళ్ళు చనిపోయినప్పుడు వెంటనే పరదైసుకి తీసుకొని పోబడతారు. అక్కడ సమాధానము, శాంతి, సంతోషాలతో వాళ్ళు విశ్రాంతిగా ఉంటారు. అయితే చూడండి, పరదేశు గురించి 2 మాటలు చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే పరదైసు అంటే ఏంటంటే నెమ్మదిగా ఉండే స్థలము. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలతో ఉన్నప్పటికీ దేవుణ్ణి నమ్ముకొని మనం మరణించిన తరువాత దేవుడు ఆ పరదైసులో మనల్ని ఎలా ఉంచుతాడంట? సమాధానంగా ఉంచుతాడు. కాబట్టి ఆ సమాధాన పురాన్ని మనము కోరుకోవాలి. మనము చనిపోయిన వెంటనే పరదైసుకి వెళ్ళగలిగే విధముగా మనము జీవించాలి. ఈ లోకంలో మనము కన్ను మూసిన వెంటనే పరదైసులో మనం కన్ను తెరిచే వారంగా మనము దేవుని కొరకు ఇక్కడ జీవించాలి. ఎందుకంటే ఆయన కరుణగల దేవుడు, కృపగలిగిన దేవుడు కనుక ఆయన అందరినీ ప్రేమించేవాడు. కాబట్టి మనము మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయనతో పాటు మనల్ని పరలోక రాజ్యం పరదైసులో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఉండేది ఏది మనకి శాశ్వతం కాదు. కాబట్టి మనం ఈ క్షణమే పశ్చాత్తాపం పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉందాం. మొదటి దొంగ వల్లే కాకుండా అతను ఈ లోకంలోని రక్షణను అతను కోరుకున్నాడంటే ఈ లోకం అప్పుడు కాపాడబడి మళ్ళీ తిరిగి తన పాప జీవితంలోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ రెండవ వాడు ఈ లోకాన్ని అతను ఆశించలేదు, కానీ దేవుని రాజ్యాన్ని కావాలని కోరుకున్నాడు. కాబట్టి దేవుడు తన నిత్య రాజ్యంలో ఉండే గొప్ప అవకాశాన్ని అతనికి దయచేసిన విధముగా మనము దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన మన పాపాలను కూడా క్షమించి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.